ఏపీ వ్యాప్తంగా మెడికల్ షాపులపై ఈగల్ టీం చేపట్టిన మెరుపు దాడుల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకొచ్చాయి. ప్రధానంగా ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదులకు అందించే ఐసిస్ ఫైటర్ డ్రగ్ ఇక్కడ వేల సంఖ్యలో అమ్మకాలు జరుపుతున్నట్టు ఈగల్ టీం గుర్తించింది. దీని మూలాలపై ఫోకస్ పెట్టింది. కృష్ణా జిల్లా అవనిగడ్డలో వెలుగు చూసిన ఈ ఐసిస్ డ్రగ్ రాకెట్పై విచారణ ముమ్మరం చేశారు ఈగల్ అధికారులు. ఏపీ వ్యాప్తంగా ఈగల్ టీం పోలీస్ డ్రగ్ కంట్రోల్ అధికారులతో కలిసి మెడికల్ షాపులపై మెరుపు దాడులు నిర్వహించింది. ఈ తనిఖీల్లో భాగంగా కృష్ణా జిల్లా అవనిగడ్డలో భార్గవ్ మెడికల్ స్టోర్లు భారీగా నిబంధనలకు విరుద్ధంగా ట్రెమడాల్ టాబ్లెట్స్ ను వేల సంఖ్యలో విక్రయిస్తున్నట్టు గుర్తించారు. ఈ టాబ్లెట్లను వినియోగిస్తే ఉగ్రవాదులు ఉత్తేజభరితంగా ఉంటారని అధికారులు చెబుతున్నారు. ఐసిస్, బోకోహారం వంటి ఉగ్రవాద సంస్థలు ఈ టాబ్లెట్స్ ని ఉగ్రవాదులకు ఫైటర్ డ్రగ్ కింద ఇస్తారని అధికారులు గుర్తించారు. దీంతో ఒక్కసారిగా ఈ టాబ్లెట్ల వినియోగం, అమ్మకం వివరాలను గుర్తించిన అధికారులు షాక్ ఎగురయ్యారు. అవనిగడ్డలోని భార్గవ్ మెడికల్ స్టోర్లో 2002 నుంచి 24 వరకు 55,000కు పైగా ట్రెమడాల్ టాబ్లెట్స్, 2,700కి పైగా ఇంజెక్షన్లు అమ్మినట్టు గుర్తించారు. మచిలీపట్నంలోని 4 హోల్సేల్ షాప్స్ నుంచి వీటిని భార్గవ్ మెడికల్ స్టోర్ యజమాని కొనకళ్ల రామ్మోహన్ కొనుగోలు చేస్తున్నట్టు గుర్తించారు. హోల్సేల్ గా వీటిని కొనుగోలు చేసిన రామ్మోహన్ నుంచి ఆర్ఎంపీలు గ్రామ స్థాయిలోకి వీటిని కొనుగోలు చేసి తీసుకెళ్లినట్టుగా పోలీసుల విచారణలో బయటపడింది. ఒక్కో టాబ్లెట్ ₹2 వరకు మాత్రమే ధర ఉన్నట్టుగా గుర్తించారు. ఈ టాబ్లెట్స్ ను ఎవరు ఎక్కువగా వినియోగిస్తున్నారనే దాని మీద పోలీసులు విచారణ చేపట్టగా కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి. దీనిపై అధికారులు భార్గవ్ మెడికల్ స్టోర్ యజమాని రామ్మోహన్ ను ప్రశ్నించారు. ఈ టాబ్లెట్స్ ను 50 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు పైన వయసున్న వాళ్లు మాత్రమే తన వద్ద కొనుగోలు చేస్తున్నట్టు రామ్మోహన్ పోలీసులకు తెలిపారు. ప్రధానంగా వయసు పైబడిన వాళ్లు నొప్పుల నివారణ కోసం దీన్ని వాడుతున్నట్టుగా తెలుస్తోంది. సంచలనం రేపిన ఈ డ్రగ్ కేవలం భార్గవ్ మెడికల్ స్టోర్లో మాత్రమే కాకుండా అవనిగడ్డలో ఉన్న అన్ని మండలాల్లో కూడా కొందరు మెడికల్ షాప్ యజమానులు విక్రయిస్తున్నట్టుగా పోలీసులకు సమాచారం అందింది. మరోవైపు ఆర్ఎంపీలు గ్రామ స్థాయిలో ఈ టాబ్లెట్లు తీసుకెళ్తున్నట్టు గుర్తించిన పోలీసులు మెడికల్ షాప్ యజమానులతో పాటు ఆర్ఎంపీ డాక్టర్ల వ్యవహారంపై కూడా ఆరా తీస్తున్నారు. భార్గవ్ మెడికల్ స్టోర్ యజమాని కొనగళ్ల రామ్మోహన్ మీద ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. 165 గ్రాముల పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ను సీజ్ చేశారు. రామ్మోహన్ ను అవనిగడ్డ పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాదు ఆయన ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకాలు జరిపినట్టు, స్టాక్ కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టు గుర్తించారు పోలీసులు.